నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. కాజా వద్ద ఉన్న డాగ్స్ ఏబీసీ సెంటర్ ను తనిఖీ చేసి అక్కడి సౌకర్యాలు, శానిటేషన్ నిర్వహణపై అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం పార్కులు, వైట్ ఫీల్డ్ పార్క్ ప్రాంతాన్ని సందర్శించి పచ్చదనం నిర్వహణ మెరుగుపరచాలని ఆదేశించారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ సమీపంలోని మంగళగిరి క్యాంటీన్ ను పరిశీలించి ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తదుపరి ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్డు, వడ్డేశ్వరం రోడ్లను పరిశీలించి రోడ్ల స్థితిగతులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యంపై సంబంధిత అధికారులకు మార్గనిర్దేశం చేశారు. పట్టణ అభివృద్ధి పనులు వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అంటే ఇప్పుడు ఆ రివర్స్ సో ఇదే కదా అవునండి. ముందుగా షార్ట్ కంట్రోల్ లాగా బట్ అక్కడక్కడ హాల్ కూడా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రజల చిరకాల వాంఛ 216 జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు సుప్రీంకోర్టు తీర్పుతో తొలగిపోవడంతో వశిష్ఠ వారధి త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. భీమవరంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కలిసి మీడియాతో మాట్లాడుతూ మొత్తం 22.17 కిలోమీటర్ల పొడవు ఉన్న బైపాస్ రోడ్డులో ఇప్పటికే 96% భూ సేకరణ పూర్తవగా కేవలం 750 మీటర్ల భూమికి సంబంధించి గత కొంతకాలంగా వివాదం కోర్టులో నడుస్తుందన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పిటిషనర్ అభ్యర్థులను సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని మంత్రి చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నరసాపురం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని అన్నారు. బడ్జెట్ లో ఎంఎస్ఎంఈ స్టార్టప్ల ప్రోత్సాహకానికి 40,000 కోట్లు, జీరామ్జీ పథకానికి 90,000 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. పదే పదే విషయాన్ని లోతుగా తెలుసుకోవడం ద్వారా నేషనల్ హైవే అధికారులతో వర్చువల్ మీటింగ్స్ని తీసుకోవడం ద్వారా దీని మీద పూర్తిగా అవగాహన పెంచుకుని నిన్న జరిగినటువంటి వాయిదాలో ఏదైతే పిటిషనర్ దాఖలు చేసినటువంటి అంశం ఏదైతే ఉన్నదో దాన్ని తోసిపుచ్చుతూ నేషనల్ హైవేకి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఇందులో 2 విషయాలు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా సమస్య పరిష్కారమైనటువంటి విషయాన్ని చెప్పడానికి వెళ్ళని సంతోషిస్తున్నాను. నరసాపురం ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ కోరిక ఏదైతే దాదాపు 22.17 అంటే 22 కిలోమీటర్లు బైపాస్. ఇందులో ఒక 14.5 కిలోమీటర్లు కోనసీమ జిల్లాలో ఉంటుంది, ఒక 7.5 కిలోమీటర్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది. అయితే ఇందులో దాదాపు 96% ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయి 96% ల్యాండ్ 96.597 వరకు ఎక్విజిషన్ పూర్తయింది. ఇది 22.17 కిలోమీటర్లు, కేవలం 0.75 కిలోమీటర్స్ అంటే 30 కిలోమీటర్కి సంబంధించి కోర్టులో కేసులు దాఖలు చేయడంతో దాదాపు 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. మన ప్రాంతంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డం. ఏ విధంగా అంటే మీ అందరికీ తెలుసు, ఇవాళ 216లో నరసాపురం బైపాస్ ఇది పూర్తవుతుంది. ఏదైతే 165 ఏదైతే ఉందో దిగమరి నుంచి ఆకివీడు వరకు వెళ్ళేటువంటి 165 కూడా త్వరలో
పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు ఇది ఏమైనా ఏదైతే 216 ఉన్నదో ఇప్పుడు ఉన్నటువంటి 2 లైన్ రోడ్డు ఏదైతే కత్తిపూడి టు ఒంగోలు ఉన్నదో దీన్ని 4 లైన్ రోడ్డుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో నేషనల్ హైవే అధికారులు అంగీకరించడం, 4 లైన్స్ కోసం డిపిఆర్ని సిద్ధం చేయాలని ఆదేశించడం, ఈ డిపిఆర్ చేయడానికి అవసరమైనటువంటి బడ్జెట్ను కూడా నేషనల్ హైవే నిధులు మంజూరు చేయడం లేదు. డాక్టర్లు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అదేవిధంగా నూజివీడు ఏరియా ఆసుపత్రిలోని డాక్టర్లు ఇతర సిబ్బంది పనితీరుపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన నివేదికపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేని విధంగా నూజివీడు ఏరియా ఆసుపత్రిలోని డాక్టర్ల పనితీరు బాగాలేదన్నారు. డాక్టర్లు అందుబాటులో ఉండకపోవటం, ఇతర వైద్య సేవలకు లంచం అడగటం, వసతులు, శానిటేషన్, ఆహార మెను, టాయిలెట్స్, ఇతర వసతుల సౌకర్యాల పనితీరు 63% బాగాలేదని, పూర్తిగా అధ్వానంగా ఉందని అధికారుల పనితీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. 1 నెలలో పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 9 to 4 అందరూ ఉంటారు సార్. 4 తర్వాత ఆడతారు సార్. ఇంప్రూవ్ చేయాలి. వాట్ ఈస్ ఇట్ యూ వాంట్? నాకు నెక్స్ట్ మంత్ కల్లా దీన్ని ఇంప్రూవ్ చేయకపోతే ఇట్ విల్ బి వెరీ సీరియస్. అందుబాటులో ఉన్నారంటే తప్పు ఎందుకు వస్తుంది అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే వేరే హాస్పిటల్లో ఉన్నారని ఎందుకు వస్తుంది మరి కొని? ఎక్కడైనా 4 తర్వాత ఆన్ కాలేదు. 9 to 4 అన్ని స్పెషాలిటీస్ అంటే అక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఉండలేదని అర్థమేగా. కంటిన్యూస్గా ఉంటారు సార్. మన వాళ్ళందరూ వస్తూనే ఉంటారు. మనకి ఎమ్మెల్సీ సెంటర్ కదా సార్. అక్కడ మందుల పొజిషన్ ఏంటి? మందులు షార్టేజ్ ఉంటున్నాయా? లేదు సార్. ఒక్కడ కూడా లేదా? అంటే ఒకటి తగ్గిన మందులను మనం కొంటున్నాం సార్. అంటే దానికి గ్యాప్ వచ్చింది అనుకోండి, ఒక వారం రోజులు లేకపోతే చాలు పబ్లిక్ మాట్లాడటానికి. ముందే కొంటున్నాం సార్. కొన్ని ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇది లేదు సార్. అన్నీ ఉన్నాయి సార్. డ్రగ్స్తోనే సర్వీస్. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజైన నేడు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి అశ్వవాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతలిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండుగ ఆలయ ప్రదక్షిణలు గావించారు. అనంతరం ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ముగింపులో భాగంగా ఆలయ ప్రాంగణం శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం జరిపించబడింది. ఈ పుష్పోత్సవంలో శ్రీ స్వామి అమ్మవార్లకు సుమారు 18 రకాల పుష్పాలు, 3 రకాల పత్రాలతో శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషంగా అర్చించి 9 రకాల ఫలాలు నివేదించబడ్డాయి. తరువాత శ్రీ స్వామి అమ్మవార్లకు ఏకాంత సేవ నిర్వహించి శయనోత్సవం జరిపించారు. ఈ శయనోత్సవానికి ఆలయ ప్రాంగణంలోని శ్రీ స్వామి అమ్మవార్ల శయన మందిరానికి విశేష పుష్పాలంకరణ చేసి ఏకాంత సేవ నిర్వహించారు. ఈ పూజ కైంకర్యాలతో ఆలయ ఏఈఓ హరిదాస్, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నేటితో ఈ ఏడాది శ్రీ స్వామి అమ్మవారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.
రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైంది. ఈ మాసం మొత్తం అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేస్తారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండే ముస్లిం సోదరులందరితో పాటు రాష్ట్ర ప్రజలపై ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్లో రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన హలీం స్టాల్స్ ను ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. నాయకులతో కలిసి ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి ఆ స్టాల్ యజమానులతో మాట్లాడారు. సలీం హలీం సెంటర్ తో పాటు కొన్ని హలీం సెంటర్స్ ను నాయకులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. అనంతరం నాయకులతో కలిసి హలీంతో పాటుగా బిర్యానీ రుచి చూశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కనిపించే నెలవంకను చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సోదరిమణులందరూ కూడా ఈ రంజాన్ని కఠిన నియమాలతో పాటిస్తూ ఆ అల్లాని ప్రార్థిస్తూ ముఖ్యంగా శాంతి కోసం అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి వసతులు కల్పించే విధంగా ముస్లిం సోదరులందరూ కూడా ఇస్లాంను పాటిస్తూ ఈ రంజాన్ని ఈ నెల రోజులు జరుపుకుంటూ రేపు రాబోయే రంజాన్ రోజున పండగను జరుపుకుంటూ ఈ నెలక రోజులు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకున్నా. ఎందుకంటే వారందరూ కూడా ఎంత కఠిన నియమాలు పాటిస్తారంటే చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇక విజయవాడ నగరానికి వస్తే మనకి ఇక్కడ ఉన్న అదృష్టం ఏంటంటే మత సామరస్యం బ్రహ్మాండంగా ఉండే నగరం విజయవాడ నగరం. ముస్లిం సోదరులందరూ ఇక్కడ ఈ విజయవాడ నగరం అభివృద్ధి చెందిందంటే ఇక్కడ ఎంతోమంది ముస్లిం సోదరులు గత 100 సంవత్సరాల నుంచి ఈ నగరంలో స్థిరపడి ఈ నగరాభివృద్ధిలో వాళ్ళందరూ భాగమయ్యారు. కాబట్టి ఈ నగరంలో తప్పకుండా వాళ్ళ పాత్ర ఎంతో గణనీయమైంది. ఈ ముస్లిం సోదరులతో కలిసి ఇవాళ ఇక్కడ రంజాన్ మాసం ప్రారంభ కార్యక్రమానికి ఉండటమే కాకుండా ఈ నెల రోజులు కూడా ఈ ఏరియా ఈ పంజా సెంటర్ అంతా కూడా కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి ముస్లిం సోదరులు జరుపుకునే రంజాన్ వేడుకల్లో పాల్గొని ఇక్కడ ఉన్న హలీం మనం చూస్తే విజయవాడ నగరమే కాదు ఇక్కడ ప్రస్తుతం విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఏ విధంగా హలీం ఫేమస్సో గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు ఈ పంజా సెంటర్లో ఎంతో అద్భుతంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఇది ఒక ఆనవాయితీగా ఇక్కడికి రావడం జరుగుతుంది. తప్పకుండా ముస్లిం సోదరులందరికీ మరొక్కసారి ఈ నెల రోజులు పవిత్ర కార్యక్రమాలు చేయటమే కాకుండా రంజాన్ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరం కూడా ఈ నెల రోజులు కూడా ఇక్కడ చూస్తే ఈ సందులన్నీ కూడా కిక్కిరిసిపోతాయి. కాబట్టి విజయవాడ నగరంలో ఉన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి మత సామరస్యాన్ని చాటుకునే విధంగా ఈ రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి అందరికీ కూడా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గిరి ప్రదక్షిణ అత్యంత వైభవపేతంగా జరిగింది. స్వామి అమ్మవార్ల వాహన సేవలు కొనసాగుతుండగా వాహనం వెంట వేలాది మంది భక్తులు శివనామ స్మరణలు చేసుకుంటూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ 20 కిలోమీటర్ల చుట్టూ అత్యంత వేడుకగా నిర్వహించారు. ప్రతి ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపుకు ముందు గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన విక్రయ కేంద్రాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గురువారం ప్రారంభించారు. ఆప్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాళ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి చేనేత కార్మికులతో ముచ్చటించారు. వారి నైపుణ్యాన్ని అభినందిస్తూ స్వయంగా పట్టు చీరలు, పట్టు పంచె మరియు షర్ట్ ను కొనుగోలు చేసి కార్మికుల ఉత్సాహాన్ని నింపారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత సంఘాల్లో మన రాష్ట్రం నుంచే అత్యధికంగా 32 నుంచి 33 సంఘాలు ఉండటం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వస్త్రాలన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరికీ మన చేనేత వైభవం తెలియజేసేందుకే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు స్పీకర్ తెలిపారు. నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని, మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలందరూ ఈ స్టాళ్లను సందర్శించి వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆయన కోరారు. ఈరోజు మా మినిస్టర్ గారు మేడం గారు ఒక మంచి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం ఇప్పుడు చూశారు మీరు అందరూ కూడా. మన రాష్ట్రంలో చేనేత వారి చేత తయారు చేసినటువంటి శారీస్ కానీ, పంచీలు కానీ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య విశేషం ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే, దేశం మొత్తం మీద 120 ఎంత ఉన్నాయి నాకు తెలియదు, కానీ మన ఒక్క రాష్ట్రంలో 32-33 చేనేత సంఘాలు ఉన్నాయి. ఎక్కువ శాతం దేశంలో ఈ సంఘాలు ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. చేనేత కార్మికులు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా వారి కోసం మేడం గారు వారు కూడా విజిత్ కానీ ఇవన్నీ కూడా అంతా ఏర్పాటు చేసి ఆ కార్మికులందరూ ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ఈవేళ అన్ని షాపులు ఒకే వేదిగా, మన మార్కెట్కి వెళ్తే ఒక్కో షాపు ఒక్కో దగ్గర ఉంటుంది. మరి అన్ని షాపులు ఒకే దగ్గర పెట్టి ఈవేళ ఆ షాపుల్ని ప్రజలకు తెలియజేయడం కోసం చేనేత మన రాష్ట్రంలో తయారయ్యే చీరలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి అని ప్రజలకు చాలా మంది తెలియదు. ఇది ఎగ్జిబిషన్ వల్ల అందరికి తెలుస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా మంత్రి గారికి, అలాగే దీన్ని సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రభుత్వానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇవాళ 2 రోజులు 3 రోజులు వచ్చి ఇక్కడ స్టాల్స్ ఈ ప్రాంతంలో అందరూ కూడా స్టాల్స్కి వచ్చి చూసి చేనేత వస్త్రాలు ధరించి ఈ చేనేత కార్మికులు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఈ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఏపీ మార్క్ఫెడ్ ద్వారా శనగల కొనుగోలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ముఖ్య ప్రకటన చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర MSP ప్రకారం రబీ 2026 సీజన్ కు శనగ క్వింటాల్కు 5,875గా నిర్ణయించారన్నారు. కడప జిల్లాలో సుమారు 80,103 హెక్టార్లలో శనగ పంట సాగు జరిగిందని, రైతులు దళారుల చేత మోసపోకుండా ప్రభుత్వం MSP ధరకు తమ పంటను విక్రయించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాకు సంబంధించిన కొనుగోలు కేటాయింపులు 1-2 రోజులు అందనున్నాయని తెలిపారు. పులివెందుల, తొండూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు, కమలాపురం మండలాల్లో రైతు కొనుగోలు కేంద్రాల ద్వారా శనగ కొనుగోలు చేపట్టనున్నారు. అవసరమైతే మరిన్ని కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతులు ముందుగా తమ పరిధిలోని రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలన్నారు. మన జిల్లాలో అతి ముఖ్యమైనటువంటి పంటల్లో ముఖ్యమైనటువంటి పంట మన బెంగాల్ గ్రాము శనగలు. సో ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా కూడా మనకి ఎక్కువ ఎకరాల్లో సాగు చేయటం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఉన్నటువంటి టైమ్లీ వర్షాల వల్ల కానివ్వండి, రైతుల కృషితోటి ఒక బంపర్ క్రాప్ అనేది మన జిల్లాలో రావటం జరిగింది. ఒక 10-15 రోజుల్లో హార్వెస్టింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. MSP కన్నా కొంత తక్కువ ధరకి మార్కెట్లో కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన జిల్లాలో రైతులందరికీ కూడా సపోర్ట్ ప్రైస్ ఇచ్చే విధంగా మనం కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. రేపటి నుంచి జిల్లాలో
6 ప్రదేశాల్లో మనకి ఈ శనగల కొనుగోలు కేంద్రాలని ప్రారంభించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మార్కెట్లో 5,100 రూపాయలు 200 రూపాయలు చొప్పున మార్కెట్లో జరుగుతూ ఉంది. అయితే ఎంఎస్పి మనకి 5,875 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క పండించినటువంటి శనగల్ని మార్కెట్ కమిటీల ద్వారా మీకు ఎక్కడెక్కడ ఈ సెంటర్ను ఓపెన్ చేస్తున్నాం అనేది ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. దాంట్లోకి శనగల్ని తీసుకుని వచ్చి ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా వారు ఇవ్వటం, అదేవిధంగా దానికి మంచి ధరను కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సంవత్సరం మన జిల్లాలో సుమారుగా 196,000 ఎకరాల్లో ఈ పంటని సాగు చేయటం జరిగింది. సుమారుగా 135,000 నుంచి 140,000 టన్నుల వరకు ఈ శనగలు దిగుబడి వస్తుంది అని చెప్పేసి అంచనా వేయటం జరిగింది. సో దిగుబడి బాగా ఉంది. ఎకరానికి 8 క్వింటాల నుంచి 10-12 క్వింటాళ్ళు కూడా రైతులు సాధించడం జరిగింది. సో ఈ శనగలన్నింటినీ కూడా మద్దతు ధరకి కొనుగోలు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. రేపటి నుంచి 6 సెంటర్స్లో మనం కొనుగోలు కేంద్రాలని ఆపరేట్ చేయటం జరుగుతూ ఉంది. పులివెందుల్లోను, తొండూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు, కమలాపురం ఈ మార్కెట్ కమిటీల్లో ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మన ఆర్ఎస్కేల ద్వారా ఇనిషియేట్ చేయటం జరిగింది. పేరుతోటి వాళ్ళు ముందుగానే తక్కువ ధరకి రైతుల దగ్గర కొనుగోలు చేయటము, అలాగే కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ఈ ఎంఎస్పిలో వాళ్ళు ఇవ్వటం అనేది కొంత చూస్తూ ఉన్నాము. అటువంటి వాటిలన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా అలౌ చేయటం అనేది జరగదు. ఏదైనా కూడా రైతు పేరు మీద, రైతు ఎవరి పేరు మీద అయితే ఈ క్రాప్ బుకింగ్ ఉందో వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. వారికి డైరెక్ట్గా వారి అకౌంట్లోనే ఈ డబ్బు అనేది వారికి జమ చేయటం జరుగుతుంది. సో ఇంకా అవసరానికి తగ్గట్టుగా ఇంకొక 12 నుంచి 15 సెంటర్స్ ఓపెన్ చేయడానికి కూడా మనం చర్యలు తీసుకుంటున్నాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ను సైలెంట్ కిల్లర్ గా గుర్తించామని, 50 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఇది అధికంగా కనిపిస్తోందని ప్రముఖ వైద్యులు గోపీనాథ్ పేర్కొన్నారు. కడపలో ప్రోస్టేట్, కిడ్నీ క్యాన్సర్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ ముందస్తు PSA పరీక్షలు, స్క్రీనింగ్లతో చాలా కేసులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చన్నారు. కిడ్నీ క్యాన్సర్ విషయంలో ధూమపానం, రక్తపోటు, ఊబకాయం ప్రధాన ప్రమాద కారకాలని తెలిపారు. మూత్రంలో రక్తం, నడుము నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి నెల 3వ గురువారం కడపలోని యశోద మెడికల్ సెంటర్ లో డాక్టర్ గోపీచంద్ అందుబాటులో ఉంటారని చెప్పారు. మాట్లాడేది కొంచెం క్యాన్సర్ గురించి మాట్లాడతానండి. ప్రాస్టేట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, ఈ కొంచెం కామన్గానే డిసీజెస్ ఉన్నాయి. నేను డాక్టర్ గోపీచంద్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, యూరాలజికల్ క్యాన్సర్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. ఎసెన్షియల్గా కడప అంటే నా నేటివ్ ప్లేస్, అందుకనే యూజువలీ నేను ఇక్కడే పుట్టినాను, ఈ ప్లేస్లోనే. అండ్ దిస్ ఇస్ మై నేటివ్ ప్లేస్. కానీ చదివింది ఇదంతా కొంచెం బాంబే ఆ సైడ్లోనే ఎక్కువ చదివినాను. అండ్ అది కాకుండా ప్రాక్టీస్ యశోద సోమాజిగూడలో చేస్తున్నాను ఎట్ ప్రెజెంట్ యాజ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, సీనియర్, 20 years ఎక్స్పీరియన్స్ నాకు. ఇంతకుముందు కిమ్స్లో ఉన్నాను, ఇప్పుడు యశోద సోమాజిగూడలో ఒక more than 2 years అయిపోయిందండి వచ్చి. సో ఎసెన్షియల్గా క్యాన్సర్, ప్రాస్టేట్కి ఎందుకు మనము మాట్లాడాలా, ప్రెస్ రిలీజు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలంటే, అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్కి పెద్దగా సిమ్టమ్స్ ఉండవండి. మెయిన్గా సిమ్టమ్స్ వచ్చే వరకు లేట్ అయిపోతుంది మనకు. సో మెయిన్గా ఏంటంటే అవేర్నెస్ మనం ఎందుకు పెట్టాలంటే, అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ మనం డయాగ్నోస్ చేయాలంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే ఒక టెస్టు,
ప్లస్ ఒక డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ 2 చేస్తేనే మనము అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయొచ్చు. రెండోది, ఈ అర్లీ కిడ్నీ క్యాన్సర్ డయాగ్నోస్ చేయాలంటే మనం అల్ట్రాసౌండ్లో గడ్డలు ఉన్నాయా లేవా చూసుకోవాలా, ప్లస్ యూరిన్ ఎగ్జామినేషన్లో ఆర్బీసీ అంటే రక్త కణాలు ఉంటే మాత్రం దానికి మనం లోతుగా ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. ఈ బ్లాడర్ క్యాన్సర్ కూడా అర్లీ పట్టాలంటే మాత్రం డెఫినెట్గా మనము జస్ట్ ఆర్బీసీ మనం పెద్ద పట్టించుకోము, యూరిన్ రిపోర్ట్ చూస్తేనే ఆర్బీసీ అంటే ఏం పెద్ద పట్టించుకోము, కానీ ఆర్బీసీ అంటే రక్త కణాలు ఉంటే మాత్రం మనం దానికి లోతుగా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఏమన్నా బ్లాడర్ క్యాన్సర్ ఉందా, ఏమన్నా కిడ్నీ క్యాన్సర్ ఉందా, ఈ 2 మనము డెఫినెట్గా దీన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. అందరికీ ఉంటుందని ఏమి ఉండదు. 10 మందికి ఆర్బీసీ ఉంటే ఒకరికే ఉంటుంది. 9 మందిలో అల్ట్రాసౌండ్ చేస్తే కూడా ఏం ఉపయోగం లేదనిపిస్తుంది, కానీ ఆ 1 పేషెంట్. ఆంధ్ర భద్రాద్రి కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాటును వేగవంతం చేయాలని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలపై ఒంటిమిట్టలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా మార్చి 26న అంకురార్పణ, 27న ధ్వజారోహణం, ఏప్రిల్ 1న శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు తీసుకుని వస్తారన్నారు. భక్తులకు అన్న ప్రసాదం, త్రాగునీరు, క్యూలైన్లు, వసతి షెల్టర్లు, వైద్య సదుపాయాలు, భద్రత, పార్కింగ్ వంటి ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టాలని, ఎల్ఈడీ స్క్రీన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అయిపోయింది కదా, చూడాలి. మధ్యాహ్నం కూడా 4 వరకు పెడితేనే అవుతుంది మనకు. జనాలు కూడా ఉంటారు. ఓకే, చేద్దాం. ఇది కదా ట్రాన్స్లోకేషన్ చేద్దాం. ఇది అవి పనిచేస్తున్నాయా అంటే అయితే తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఈసారి మళ్ళీ ఇప్పుడు పెద్ద చెట్లు తెచ్చి మొత్తం అక్కడ ఉన్న నేను ఎట్లా కొట్టారు వాడినారు. బట్ ఇప్పుడు లేదా వాటరింగ్కి మీరు ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు, అందులో ముఖ్యంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సంబంధించి అరేంజ్మెంట్స్ మీద ఈరోజు టీటీడీకి సంబంధించిన అందరు ఆఫీసర్స్తో రివ్యూ చేయడం జరిగింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేసేందుకు గతంలో మాదిరే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికే గేరప్ అయినాయి. వాళ్ళ యొక్క ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. సో ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క నీడ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా ఈరోజు మరొకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. సో భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాల్లోనూ మరియు సీతారామ కళ్యాణం చక్కగా వీక్షించే దానికోసము భక్తుల వైపున ఉన్న సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు త్రాగునీరు అయితేనేమి, తర్వాత ప్రసాదాలు, తర్వాత భోజన సదుపాయాలు, తర్వాత సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఏర్పాట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉన్నాము. దాంతోపాటు ఇక్కడికి వస్తున్న ఎంప్లాయీస్కు ఉండడం కోసము ఆ బ్రహ్మోత్సవాల్లో వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మీద, కళ్యాణం రోజు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. సో ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా నెక్స్ట్ ఈ రోజు నుంచి కంటిన్యూగా ఎవ్రీ వీక్ వాళ్ళ యొక్క వర్క్స్ను రివ్యూ చేసుకుంటూ ఈసారి జరగబోయే శ్రీ కోదండరామస్వామి
బ్రహ్మోత్సవాలను, ముఖ్యంగా అందులో అతి ముఖ్యమైన శ్రీ సీతారామ కళ్యాణం అరేంజ్మెంట్స్ను చక్కగా చేస్తామనేసి టీటీడీ నుంచి భక్తులందరూ పాల్గొనేసి శ్రీ సీతారామ కళ్యాణం విజయవంతంగా చూస్తూ బ్లెస్సింగ్స్ పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. రాష్ట్రంలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం అనేక అవకతవకలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నగర యువజన విభాగం అధ్యక్షుడు కుంటి నాగేంద్ర, వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు నాగార్జున రెడ్డి విమర్శించారు. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తూ ఓట్ల అక్రమాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల తర్వాత ఓటింగ్ శాతం రాత్రికి రాత్రి పెరగడం అనుమానాస్పదమన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 68.04% ఉన్న పోలింగ్ రాత్రి 11 గంటల 45 నిమిషాలకు 76.50%, అర్ధరాత్రి 2 గంటలకు 80.66% పెరిగిందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లతో కలిపి మొత్తం ఓటింగ్ 81.86% చేరిందని చెప్పారు. రాత్రికి రాత్రే సుమారు 12%, దాదాపు 52 లక్షల ఓట్లు ఎలా పెరిగాయో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికైన కూటమి ఎమ్మెల్యేలు ఈవీఎం ఎమ్మెల్యేలని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ఓటింగ్ శాతం అకస్మాత్తుగా పెరగడం వెనుక కారణాలపై పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. జరిగిన ఓటింగ్ ప్రకారం 68.12%, అంటే కేవలం 0.08% మాత్రమే ఓటింగ్ జరిగింది. ఎప్పుడు? సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక వ్యాఖ్యలు చేసింది, ఇంకా ఓటర్లు ఉన్నారు, ఇంకా ఓటింగ్ జరుగుతుంది అని. అప్పుడు మీరు చూసుకున్నట్టయితే రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి 11:45 వరకు పోలైన ఓటింగ్ పర్సంటేజ్ 76.50%, అంటే తేడా 8.38%. సాయంత్రం క్యూలో ఉన్న 5 నుంచి 8 గంటల వరకు జరగని ఓటింగ్ రాత్రి 8 నుంచి 11:45 వరకు జరిగింది. ఆ 8.38% ఓట్ అంటే అక్షరాల 34,53,767 ఓట్లు పోలయ్యాయి. ఇది ఎప్పుడు? రాత్రి 8 నుంచి 11:45 వరకు. దాని తర్వాత చివరి ఓటింగ్ రాత్రి 2 గంటకి పోలైనట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. 11:45 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు పోలైన ఓట్ పర్సంటేజ్ అక్షరాల 80.66%, అంటే 4.16% ఓట్ పర్సంటేజ్ పెరిగింది. ఎప్పుడు? 8 నుంచి 11:45 వరకు. దాని తర్వాత 11:45 నుంచి 2 వరకు జరిగిన పోలింగ్ ఓట్ బ్యాంకులో 4.16% పెరిగింది, అంటే అక్షరాల 17,20,278 ఓట్లు పోలయ్యాయి. అంటే టోటల్గా వాళ్ళందరూ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కుటుంబాలన్నీ మావాడే 10th పాస్ కావాలా, మాకే ఆస్తి అంతా రావాలా అని చెప్పి ప్రయత్నాల్లో పడి ఉంటారనమాట. అందులో ఒకడు ఒక తెలివైనోడు ఉంటాడనమాట, అంటే విజనరీ. ఈయన ఏంటంటే సబ్జెక్ట్ పెద్దగా ఉండదు కానీ కన్నింగ్ మెంటాలిటీ అయితే బాగా ఉంటుందన్నమాట. ఎలా చేసి రిజల్ట్ తెచ్చుకోవాలనే మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది. అంతవరకు ఏంటంటే యావరేజ్గానే పాస్ అయి ఉంటాడు అనమాట. ఎక్కడ చచ్చిసాక ముక్కి మూలిగి ఆ ముందోని అనుకొని పట్టుకొని పాస్ మార్కులే వచ్చింటాయి. సో వీడేం చేస్తాడంటే ఈసారి ఎట్లయినా కూడా తాతాస్తి అంతా నాకే రావాలా, తర్వాత నా తదనంతరం మా పిల్లలే అనుభవించాలి ఈ ఆస్తిని అని చెప్పి ప్లాన్ వేసి వాడి ముందున్న వాళ్ళని వెనకున్న వాళ్ళతో మాట్లాడి, మీకు నా ఆస్తి వచ్చిన తర్వాత మీకు ఇంత డబ్బులు ఇస్తాను, నాకు సహాయం చేయండి ఎగ్జామ్ టైంలో అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వస్తాడనమాట. సో ఎగ్జామ్ అయితే వెళ్ళినారు, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు. ఎగ్జామ్ హాల్లో ముందు రోడ్తో వెనక రోడ్తో ఒప్పందం అయితే కుదిరింది. అయినా కూడా వీడేంటంటే వాళ్ళ మీద డౌట్ అనమాట. సో అయినా కొన్ని ఎక్స్ట్రాగా వీడి వంతు ఒక చిట్టీలు కూడా పెట్టుకొని పోయినాడు. ఒకవేళ వాళ్ళు చూపించకపోతే చిట్టీలైనా కనీసం చూసి రాయొచ్చు అని చెప్పి. అక్కడ ప్రశ్నాపత్రంలో కింద 10 ప్రశ్నల్లో 8ంటికి సమాధానం రాయండి అని చెప్పి ఉంటుందన్నమాట. ముందు రోడ్ దగ్గర వెనక రోడ్ దగ్గర ఎట్లా ఒకట తాయత్ర పడి ఆన్సర్లు అయితే కొన్ని రాసుకుంటాడు 8ంటికి. లక్కీగా వీడికి ఏంటంటే ఆ కింద ఉన్న మిగతా 2 క్వశ్చన్లకు కూడా వీడున్న చిట్టీల్లో ఆన్సర్లు ఉంటాయి. సో వీడేం చేస్తాడంటే ఆ ఎక్స్ట్రా 2 కూడా రాసి పడేస్తాడనమాట. ఏముందిలే మనకు ఇంకా తిరుగు అన్నట్టు ఆ 2 కూడా రాసేసి ఎగ్జామ్ ఇచ్చి బయటకు వస్తాడు. ఇంటికి రాగానే అందరూ ఎలా రాసే ఎగ్జామ్ అంటే
వీడికి అర్థం కాలే. అంటే ముందు వాడు రాసి ఇప్పుడు సొంతంగా టాలెంట్ ఉండి రాసిన వాడు అయితే కాన్ఫిడెంట్గా వచ్చి చెప్తాడా నేను బాగా రాసిన అని చెప్పి. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ప్రభుత్వ ఉర్దూ డిగ్రీ కళాశాల అనుమతి చేయాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కోరారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శాసనసభలో ఈ రోజు ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో దినదినాభివృద్ధి చెందుతున్న ప్రొద్దుటూరులో ప్రభుత్వం తరపున ఉర్దూ డిగ్రీ కళాశాల లేదని, వాటి ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంతో పాటు పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పలు దఫాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆయన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తాజాగా ఆయన అసెంబ్లీలో ఉర్దూ కళాశాల ఏర్పాటు కోసం అభ్యర్థించారు. ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళందరూ మరి డిగ్రీ కాలేజ్ కావాలని కోరుతున్నారు. డిగ్రీ కాలేజీకి కావాల్సిన స్థలం కూడా ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఎక్కడ కడప జిల్లాలో డిగ్రీ కాలేజీలు లేవు సార్. మరి మా చుట్టుపక్కల మైదుకూరు, జమ్మలమడుగు, వేంపల్లి ఈ ప్రాంతాలకంతా సెంట్రల్ ప్లేస్ కాబట్టి ప్రొద్దుటూరులో ఒక డిగ్రీ కాలేజీని ఏర్పాటు ఇంటర్మీడియట్ వరకు ఇప్పుడే ఉంది కాబట్టి మిగతా దాన్ని అప్గ్రేడ్ చేసి డిగ్రీ కాలేజీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను దశ. కడప జిల్లా పులివెందుల పట్టణంలోని వెంకటాపురం గ్రామంలో వెలిసిన శ్రీ దిన్నెపాటి గంగమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది. సంప్రదాయబద్ధంగా జరిగే ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గ్రామమంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఈ మహోత్సవానికి కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డి సంప్రదాయ బండలాగుడు పోటీలను ప్రారంభించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పోటీల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందాక అడిగిన గణేష్ రవి తమ్ముడు గణేష్ కొద్దిగా ఇందాక అడిగిన పిల్లడు రా. భారత జాతి ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు కడప నగరంలో అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహించారు. మహారాష్ట్ర మఠం అంబా భవానీ ఆలయం ఆధ్వర్యంలో కడప నగరంలో శోభయాత్ర నిర్వహించారు. రామకృష్ణ హైస్కూల్ సమీపంలోని అంబా భవానీ ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన శోభాయాత్ర కడప నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగింది. దారి పొడవునా ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను చాటి చెబుతూ ప్రజలు ఆయనకు జేజేలు కొట్టారు. స్వాతంత్ర పోరాటంలో ఆయన పాత్ర అత్యంత కీలకమని, సొంత తమ్ముడు తప్పు చేస్తే శిక్షించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన 496వ జయంతి సందర్భంగా కడప నగరంలో శోభాయాత్రను నిర్వహించడం సంతోషంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. छत्रपति शिवाजी महाराज की पार्वती पति हर हर बजरंग पिक्चर का
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.